VJ24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో గ్రామీణాభివృద్ధి రైతు సంక్షేమానికి మరొక కీలక అడుగు పడింది. సోమవారం హసన్పర్తి మండల పరిధిలోని PSCS కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన హసన్పర్తి DCC బ్యాంక్ బ్రాంచ్ను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే KR నాగరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి, MP కడియం కావ్య, కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువలో చేయడంలో ఈ నూతన బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు, డిపాజిట్ సేవలు, ఇతర ఆర్థిక సౌకర్యాలను పొందేందుకు ఈ బ్రాంచ్ ఎంతగానో ఉపయోగంగా నిలుస్తుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో DCC బ్యాంకు ప్రధాన వనరులుగా పనిచేస్తాయని, రైతులు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని తమ వ్యవసాయ ఉపాధి కార్యకలాపాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో DCCB బ్యాంక్ CEO వజీర్ సుల్తాన్, PSCS ఇన్ఛార్జ్ జగన్మోహన్ రావు, DCCB DD రవీందర్, AO అనురాధ, ఆత్మకూర్ AMC వైస్ చైర్మన్ తంగళ్లపల్లి తిరుపతి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగళి వెంకట్రామ్, నరసింహారెడ్డి, పోరెడ్డి మహేందర్ రెడ్డి, వి సురేందర్ రెడ్డి, CEO శ్రీనివాస్ రెడ్డి, మండల గ్రామస్థాయి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ MP గారు అండ్ జిల్లాల వెంకటరామిరెడ్డి గారు, కూడా చైర్మన్ అండ్ PSC ఆఫ్ ద హసన్పర్తి సొసైటీ అండ్ నబాల్ నుంచి మన DGM శ్రీ జతేంద్ర రవి గారు, మిగతా సర్పంచ్లు ఎవరైనా వచ్చి గౌరవ సర్పంచ్ ఎవరు వచ్చినా కూడా వేదిక అలంకరించాల్సి కోరుతున్నాం. దయచేసి గౌరవ సర్పంచ్ ఎవరు వచ్చినా కూడా వేదిక అలంకరించాల్సి కోరుతున్నాం. అదేవిధంగా ప్రెస్ పీపుల్ అందరూ కూడా ఇటు సైడ్ కూర్చోవాల్సి కోరుతున్నాం. 34వ బ్రాంచ్ హసన్పర్తి మండలంలో DCC బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఎల్లవేళలా అందుబాటులో ఉండే, రైతులకు అందుబాటులో ఉండే బ్యాంకు, ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే బ్యాంక్ కాబట్టి 388 మందికి ఈ సొసైటీ ద్వారా రైతు రుణమాఫీ జరిగింది. అలాగే రైతులకు ఎక్కువ వడ్డీలు రుణాలు ఇచ్చిన బ్యాంక్ కూడా మన DCC బ్యాంక్ కాబట్టి ఈ యొక్క సేవలు ఇంకా విస్తృతంగా ఉండి రైతులను ఎప్పుడు అడిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఇవ్వవలసిన బాధ్యత మరి ప్రజలకు కూడా నేను సూచిస్తున్నాను. ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. వారు తమ బంగారాన్ని కూడా సేఫ్గా పెట్టుకోవచ్చు, బంగారంతో రుణాలు తీసుకోవచ్చు, డాక్యుమెంట్ కన్స్ట్రక్షన్స్, ఇల్లు కట్టడానికి, ఇంకా అగ్రికల్చర్ను డెవలప్ చేసుకోవడానికి కూడా రుణాలు ఇస్తున్నారు. ఇది RBI గైడ్లైన్స్, మళ్ళీ నాబార్డ్కు అనుసంధానం ఉన్నది కాబట్టి అన్ని ఏదైతే మనం అందరం అనుకుంటాం బ్యాంక్ ఏదో ప్రైవేట్ బ్యాంక్ కాదు. ఇది మరి అప్పుడే 1917లోనే బ్యాంకులు స్టార్ట్ అయినప్పుడు మన వరంగల్లో DCC బ్యాంక్ స్టార్ట్ అయింది, అన్ని జిల్లాల కంటే ముందు. కాబట్టి ఈ బ్యాంకు గొప్ప బ్యాంకు, వ్యవసాయ రంగానికి ఎప్పుడు కూడా అందుబాటులో అండగా ఉండే బ్యాంక్ కాబట్టి తప్పనిసరిగా మన రైతు సోదరులు ప్రైవేట్ బ్యాంకులలో పోకుండా మరి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని మీ మీడియా ద్వారా మా రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. జై